హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఈరోజు మీకు హెల్త్ పరంగా మంచి బెనిఫిట్స్ ఉండే ఒక మంచి ఫుడ్ ఐటెం అండి ఇది. ఇవి మీరు స్నాక్గా కానీ లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ తీసుకోవచ్చు. అదేనండి, మొలకల గురించి చెప్తున్నానండి నేను. ఇదిగోండి, చూసారు కదా, శనగలు మొలకలు చూసారా ఎంత నీట్గా కనిపిస్తున్నాయో. ఇవి నేను తీసుకున్నాను. పెసలు కూడా నానబెట్టి తీసుకున్నాను. పెసలు ఎక్కువగా వాష్ చేయడం వల్ల ఇలా పొట్టు ఊడిపోయింది, వైట్గా కనిపిస్తున్నాయి. ఇవి కూడా మొలకలు బాగా వచ్చాయండి. వీడియోలో చూస్తే మీకు క్లియర్గా తెలుస్తుందండి. ఇవి రెండు కలిపి నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ లేకపోతే ఈవినింగ్ స్నాక్గా కానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మొలకలు ఎలా తయారు చేయాలో కూడా మీకు ఎవరికైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ పెట్టండి. నేను మొలకలు ఎలా రెడీ చేయాలో ఎలా చూపిస్తాను. నేను ఎలా చేశానో కూడా మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ ఇవి బాగా క్లీన్ చేసుకోవాలి, అంటే బాగా వాష్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ వాష్ చేస్తాను ఇవి రెండుని, కానీ ఒకసారి మీకు మళ్ళీ వాష్ చేసి చూపిస్తాను. ఇలా వాష్ చేసుకోవడం వల్ల దీంట్లో ఏమన్నా బ్యాక్టీరియా ఉంటే 2 days అలా ఉంచుతాం కదా మొలకలు రావడానికి. దీంట్లో ఉన్న బ్యాక్టీరియా ఏమన్నా ఉంటే పోతుంది. అందుకని నీట్గా చేత్తో వాష్ చేసుకోండి. నేను ఇప్పుడు చూపిస్తున్నాను. ఈ గిన్నె తీసుకెళ్ళి ట్యాప్ దగ్గర పెడుతున్నాను. చూడండి, మీకు వీడియోలో చూపిస్తున్నాను. ట్యాప్ ఆన్ చేయండి. ఇవి నీట్గా వాష్ చేయండి. నేను ఒక చేత్తో సెల్ పట్టుకుని ఒక చేత్తో ట్యాప్ ఇప్పాను. నాకు అంతగా మీకు చూపించలేకపోతున్నాను, కానీ నీట్గా వాష్ చేసుకున్నాను నేను. తర్వాత దీంట్లో 2 గ్లాసులు వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని కొంచెం టేస్ట్ సరిపడా కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వద్దు అనుకున్న వాళ్ళు సాల్ట్ స్కిప్ చేయొచ్చు, పర్లేదు. నేనైతే కొంచెం సాల్ట్ వేసుకున్నాను వాటర్లో. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి ఫస్ట్ శనగలు మాత్రమే ఉడికించండి. ఒక 10 నిమిషాలు శనగలు ఉడకబెట్టిన తర్వాత అవి సగం వరకు ఉడుకుతాయి. ఉడికిన తర్వాత ఇందులో మనం పెసలు ఉన్నాయి కదా, ఆ పెసలు వేసుకోండి. పెసలు వేసుకుని ఇంకొక 10 నిమిషాలు అలా ఉడికించండి. నెమ్మదిగా మీడియం ఫ్లేమ్ మీద ఉడికించండి. శనగలు తొందరగా ఉడకవండి, టైం పడుతుంది. పెసలు అయితే వెంటనే ఉడికిపోతాయి. అందుకనే శనగలు 10 నిమిషాలు ముందుగా ఉడకబెట్టమంటున్నాను. ఆ తర్వాత పెసలు వేసాక ఒక 10 నిమిషాలు ఉడికించండి, సరిపోతుంది. రెండు కలిపి అయితే పెసలు ఉడికిపోతే శనగలు ఉడకవు. అందుకని నేను ఇలా సింపుల్గా మీకు చెప్తున్నాను, అర్థమయ్యేలాగా. వీడియోలో చూడండి, మీకు అర్థమవుతుంది. ఇలా 10 నిమిషాలు ఫస్ట్ శనగలు ఉడకబెట్టిన తర్వాత పెసలు వేసి ఉడకబెడితే అవి సమానంగా బాగా ఉడుకుతాయి రెండు కూడాని. ఇప్పుడు చూడండి, ఉడికిన తర్వాత బాగా ఉడికినాయి కదా కరెక్ట్గా. ఇప్పుడు నేను చిన్నది చూడండి వీడియోలో, ఇలా ఉడికిందా లేదా అని టెస్ట్ చేస్తున్నాను. మెత్తగా అయింది పెసలు. శనగలు కూడా చూడండి, ఇలా ప్రెస్ చేస్తే మెత్తగా అయినట్టు అనిపిస్తుంది కదా, సరిపోతుంది అలా. మరి పేస్ట్ లాగా ఉడికించేసినా తినడానికి బాగోవు, కొంచెం తినేలా ఉంచుకోవాలి కదా. వాటర్ కూడా వచ్చింది కదా, ఈ వాటర్ అంతా బయటికి వంపేసుకొని, లేకపోతే వార్చేది ఉంటుంది కదా, దాంతో కూడా ఇలా వాష్ చేసుకున్న వాటర్ అంతా కిందకి ఒలిగిపోతుంది. లేదు అనుకుంటే అందులో 2 గ్లాసులు వాటర్ వేసుకుని ఒకసారి 2 సార్లు ఇలా కడిగేసుకుని ఇలా వార్చినట్లుగా చేసేయాలి. నేను వారుస్తున్నాను ఇక్కడ, వాటర్ అంతా కిందకు వచ్చేస్తుందని. అంటే మా ఇంట్లో అప్పుడే అన్నం వార్చాం, గంజి గిన్నె ఉంది, అందులోకే వార్చేస్తున్నాను నేను. వాటరే కదా ఎలాగ పారపోసేదని. వాటర్ అంతా గిన్నెలోకి వచ్చేసింది. ఇప్పుడు పొడి పొడిలాడుతూ ఉంటాయి మొలకలు. చూసారు కదా, చూడండి, మీకు క్లియర్గా వీడియోలో కనిపిస్తుంది కదా. ఇక రెడీ అయిపోయినాయండి. ఇందులోకి నేను చిన్న చిన్న ముక్కల కింద ఆనియన్స్, క్యారెట్ కలుపుకుంటున్నాను. లేదు అనుకుంటే ఇలా తిన్నా మీ ఇష్టం, ఎలా అయినా పర్వాలేదు. నేనైతే టేస్ట్ కోసం అలా కలుపుతున్నాను. మీకు నచ్చితే ఇలా ట్రై చేయండి, బాగుంటుంది తినడానికి. ఉడికించిన పెసలు, శనగలు, ఆనియన్స్, క్యారెట్. ఇందులో మనం
ఉడకబెట్టినప్పుడు కొంచెం సాల్ట్ వేసాం కదా, అది సరిపోతుంది. లేదు అనుకుంటే మీరు వేసుకోండి. ఇలా తినేయచ్చండి ఈజీగా. ఇలా కూడా మేము తినలేము అని అనుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కూడా నేను ఏం చేయాలో కూడా చెప్తాను. కొన్ని తీసి పక్కన పెట్టాను నేను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే టేస్ట్ కోసం, అంటే ఇంకా టేస్ట్ రావాలి అనుకుంటే, లేదు పర్లేదు అనుకుంటే ముందు నేను చెప్పినట్లుగా తిన్నా బాగుంటాయండి. నేను జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు ఇలా పోపులు వేపుకుంటున్నానండి. ముందు వేరుశనగలు కూడా కొన్ని వేపేసాను అదే ఆయిల్లో. ఇప్పుడు నేను ఈ మొలకల్లో ఒక 3 స్పూన్ల దాకా వేరుశనగలు వేపినవి కలుపుతున్నాను. ఇలా కలపడం వల్ల పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇవి వేరుశనగలు ఉంటాయి కదా, దానివల్ల. వేరుశనగలు అంటే అర్థమైందండి, పల్లీలు. కలిపిన తర్వాత నేను పోపులు కూడా ఉన్నాయి కదా, పోపులు కూడా వేసాను. ఇవి చాలామంది మొలకలు పచ్చివి తింటారండి. పచ్చివి కూడా తినచ్చు. పచ్చివి తినడం వల్ల ఏంటంటే పంటలు దూరిపోతాయి. మెయిన్ పంటలు దూరిపోతే డైజెషన్ కూడా, గ్యాస్ నొప్పి వెంటనే వచ్చేస్తుంది. అలా కాకుండా ఇలా ఉడకబెట్టుకుని తింటేనే మనకి మంచిది. చాలామంది పచ్చి తింటారు, దానికంటే ఇదే మంచిదని నేను అనుకుంటాను. మీ ఉద్దేశం ఏమనుకుంటున్నారో మీరు కామెంట్ చేయండి. అలా పచ్చి తినడం వల్ల నిజంగానే పంటలకు దూరతాయని ఉంది నాకు అలా అనిపిస్తుంది. నేనైతే ఇదిగో చూసారు కదా, ఇలా చేశాను. మంచి స్మెల్ అయితే భలే వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. మా ఇంట్లో వాళ్ళందరికీ ఆ రోజు ఈవినింగ్ నేను ఇది స్నాక్లా చేసి ఇచ్చాను. చాలా ఇష్టంగా తిన్నారు. టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. వేరుశనగుళ్ళు, ఇలా క్యారెట్, ఆనియన్ అన్నీ కలుపుకొని తింటే, ఇందులో లెమన్ కూడా వేసుకోవచ్చు. ఇష్టమైన వాళ్ళు లెమన్ వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇలా అప్పుడప్పుడు ట్రై చేయండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.